రక్తము కారునంతగా పాపముతో నువ్వు పోరాడాలి. ఉందా ఈ పోరాటం? మనం నేర్చుకుంటున్నామా? ఈ పోరాటం పోరాడితే ఏమవుతుందంటే నీ ఇంటి మీద ఉన్న సాతాను శక్తులు యేసు నామములో పారిపోతాయి. ఈ పోరాటం నువ్వు పోరాడితే అనేక సంవత్సరాల నుండి నీ కుటుంబం మీద ఉన్న శోధనలు యేసు నామములో ఎగిరిపోతాయి. ఈ పోరాటం నువ్వు పోరాడాలి. ఈ పోరాటము దేని మీదంటే సాతానుడి మీద పోరాటము, పాపం మీద పోరాటం. ఈ పోరాటము మంచి పోరాటం. అందుకనే పౌలు గారు తిమోతికి రాశాడు, మంచి పోరాటము పోరాడి తిని. తర్వాత ఇంకొక పోరాటాన్ని చూద్దాం. లూకా సువార్త తీయండి. పదమూడో అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆ వాక్యం ఎంత అర్థం ఉందో ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అందరూ చెప్పండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. దేనికోసం పోరాడాలంటండి? ఇరుకు ద్వారం. ఏమిటి ఇరుకు ద్వారం అంటే? దేవుని మార్గము, దేవుని మార్గం. దేవుని మార్గములో మీరు ప్రవేశించండి.